ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైం అయితే ఇప్పుడు 10 అయింది. మమ్మీ ఉప్మా చేసింది, తినేసినాము. ఇంకా మమ్మీ అయితే పని చేస్తుంది, ఏడ పని అంటుందని. ఇదైతే రైస్ అయ్యింది, కర్రీ ఇంతకుముందు ఉప్మా చేసింది, అదైతే వీడియో పెట్టలేదు. మమ్మీ అయితే ఇప్పుడు కర్రీ చేస్తుంది. ఏమేమి వేస్తున్నావు మమ్మీ కర్రీ? పాలకూర. అంతేనా? పాలకూర. హాయ్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మాదైతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ మమ్మీ? మనకి 800 చిల్లర. మాకైతే 805 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 200 అయితే మాకు ఇంకా 1000 సబ్స్క్రైబర్లు అవుతాయి. ఇదంతా మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ గిట చేసుకోండి. ఈ రోజు నుంచి అయితే రోజు ఫుల్ వీడియోస్ పెడతాము. చెప్పు మమ్మీ ఏమన్నా నువ్వు కూడా. పని అంతా అయిపోయిందా? అయిపోలేదు, 7 గిన్నెలు అన్నీ ఉండే, బట్టలు మడత పెట్టాలి, ఇల్లు తుడవాలి. కొద్దిగా ఇల్లు అయితే నేను వచ్చిన ఫ్రెండ్స్. ఇదైతే మా టీవీ. మా తమ్ముడైతే వస్తున్నాడు ఫ్రెండ్స్. బట్టలు ఆనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా మడత పెట్టి ఇదంతా తీసుకోవాలి. మమ్మీ ఇప్పుడు కర్రీ వండింది అనుకో, ఇంక ఇద్దరం కలిసి పని చేస్తాము. తిన్నావా రిషి? తిన్నా. ఏం తిన్నావు? ఉప్మా. ఉప్మా తిన్నావా? ఎంత తిన్నావు? ఎందుకట్లా? కొంచెం ఏమన్నా దానిలో పడి తింటే మంచిది. సరే మనం గిట్ట కొంచెం బిల్డప్ ఇద్దాం. పాలకూర కట్ చేసింది గిట్ట నేనే ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ బిట్ట నేనే కట్ చేసిన. టమాటా వేసుకోరు కదా మమ్మ అందులో? వేయద్దు, కిడ్నీలో టోన్స్ వస్తాయి. టోన్స్ కాదు మమ్మ, స్టోన్స్. ఏదో ఒకటి. అన్నం అయితే అయ్యింది. అన్నం అయితే మంచిగా ఉంది. ఉప్మా మాకంటే తిన్నాం కానీ ఎక్కలేదు ఇంకా బాడీకి, కొంచెం ఇంకా తినాలన్నమాట. నేనంతా ఉన్నదంతా ఎక్కుతుంది. మమ్మీ అది పడుతుంది మెల్ల మమ్మీ. మమ్మీ ఇట్లా ఎందుకు పెడతా అంటే, ఇప్పుడు వాటర్ పడితే ట్రబుల్ని పడతాయని అట్లా పెడుతుంది మమ్మీ. స్టూల్ మీద స్టూల్ ఏమైనా గోమా. అయిపోయిందా మమ్మీ నీ పని? పోవాలి మళ్ళీ. ఇప్పుడు అన్ని గిన్నెలు కడగాలా నువ్వు? కడగొచ్చా? ఎంత మమ్మీ దీనికి రెంట్? అంటే ఉండాలా? అంటే ఇంకా బయట పని చేసుకోవచ్చా? ఈ ట్రబ్బుకి పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్, తర్వాత బ్లాక్లో పెడతాం మేము. ఇవైతే సామాన్లు అన్నమాట, అంటే ఉంటావు అవన్నీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారా? వెళ్తాం ఇప్పుడు. ఇంకా మా ఇల్లు అయితే చూపిస్తాడు ఫ్రెండ్స్ మీకు. లేదమ్మా వాషింగ్ మిషన్.
డ్రెస్సింగ్ టేబుల్. అయితే మేమన్నమాట. ఈరోజు అయితే మా డాడీ బర్త్డే. సాయంత్రం ఇంకొక బ్లాగ్ పెడతాం కేక్ కట్ చేసేది చూడండి. ఈరోజు అయితే 4th కదా, మా డాడీ బర్త్డే ఈరోజు. చూడాలి ఈరోజు మరి ఎట్లయితుందో తెలియదు. ఇదైతే మా ఫంక్షన్ అన్నమాట. మా మమ్మీ బర్త్డే అయితే దగ్గరకు వస్తుంది, November 12. చూడాలి ఇంకా. ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. బాగానేం పడదు ఈరోజు, నిన్న పడ్డది కదా ఇక్కడ చినుకులు పడి మళ్ళీ పోయింది. ఈ వాషింగ్ మిషన్ కూడా పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్. అది మేము అనుకోకుండా కొనుక్కుండే. Bye friends.